రీసెంట్గా చిరంజీవి గారు నోరు పారేసుకున్నారు. పెద్ద మనిషి తరహాలో మాట్లాడొచ్చు కదా, రష్మిక నాకు రష్మిక అంటాడా? ఆయన అన్నది వేరే ఉద్దేశం. మామూలుగా చిరంజీవి గారు ఏదో మధ్యలో జోకులు వేస్తూ ఉంటారు, బోర్ కొట్టకుండా ఉండడం కోసం. దాంట్లో భాగంగా ఇందాక నాగార్జున గారు అన్నారు క్రష్ అని, రష్మిక నాకు కూడా క్రషే అన్నాడు. దీనికి రష్మిక ఏం ఫీల్ అవ్వలేదు. కానీ చిరంజీవి గారి ఫ్యాన్స్ కొంతమంది, రష్మిక ఫ్యాన్స్ కొంతమంది వయసుకు తగ్గ మాటలు మాట్లాడొచ్చు కదా. అవతల అమితాబ్ బచ్చన్ గారు ఎంత హుందాగా ప్రవర్తిస్తున్నారు. చాలామంది స్టార్లు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ వయసుకు తగ్గట్టుగా ప్రవర్తిస్తుంటే, చిరంజీవి గారు మాత్రం అది నా క్రష్, ఆవిడ నా క్రష్, నేషనల్ క్రష్ మాత్రమే కాదు ఇంటర్నేషనల్ క్రష్. అసలు రష్మిక తన కళ్ళతోనే పర్ఫామ్ చేస్తుంది. సూటిగా కళ్ళతో చూస్తూ ఉంటే నేను అలాగే చూస్తూ ఉండిపోతాను, అసలు ఎంత అద్భుతంగా నటించింది అని మాట్లాడాడు. ఇది ఆయన జోవియల్గా మాట్లాడే పద్ధతి. అది ఆయన మాట్లాడే దాన్ని ఏమంటారు, నేటివిటీ. పర్సనల్గా రష్మిక వెళ్ళి కలిసినా కూడా ఆయన ఇలాగే మాట్లాడతాడు. దానికి రష్మిక ఏం ఫీల్ అవ్వలేదు, సినిమా యూనిట్ ఏం ఫీల్ అవ్వలేదు. యాంటీ ఫ్యాన్స్ కొంతమంది ఫీల్ అయ్యారు, వాళ్ళకి అది పెద్ద ప్రాబ్లంగా అనిపించింది. అఫ్కోర్స్ చిరంజీవి గారు ఇంతకుముందు పూజా హెగ్డే హక్ చేసుకున్నప్పుడు ఆహా ఇది కదా నాకు కావాల్సింది అన్నాడు. కానీ అలాంటివి తప్పులే. కీర్తి సురేష్ అన్నయ్య అని పిలిస్తే దానికి ఒప్పుకోలేదు. ఇలాంటివి వయసుకు తగ్గ మాటలు కాదు అని అందరికీ తెలుసు. ఇలాంటి వాటిని తప్పులుగా పట్టొచ్చు. కానీ రష్మికని టీజ్ చేసింది సరదాగా మాత్రమే. ఆయన మనసులో రష్మిక మీద ఎలాంటి క్రష్ లేదు. అసలు క్రష్ చేయడానికి అక్కడేం లేదు, అది వేరే ఉద్దేశం. సో మొత్తానికి చిరంజీవి గారు జోవియల్గా కొంచెం ఎంటర్టైనింగ్ చేయడం కోసం తన మనసులోని మాటని అలా ఫన్నీగా చెప్పాడు తప్ప రష్మికని కించపరిచేలాగా ఎక్కడ చెప్పలేదు, సినిమా యూనిట్ని కించపరిచేలాగా ఎక్కడా మాట్లాడలేదు. అలాగే నెక్స్ట్ సినిమా ఇక శేఖర్ కమ్ములతోనే సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ అయింది కాబట్టి అనిల్ రావిపూడికి అవకాశం ఇచ్చాడు. శేఖర్ కమ్ముల సినిమా కుబేరా సినిమా హిట్ అయింది కాబట్టి నెక్స్ట్ కంపల్సరీగా శేఖర్ కమ్ముల డైరెక్షన్లోనే సినిమా వస్తుంది. హీరోయిన్గా ఖచ్చితంగా తన రష్మికనే పెట్టుకుంటాడు అని అంటున్నారు. మీరు ఒకటి గమనించాలి, అన్నం బాగుంటేనే ఎవరైనా నెక్స్ట్ టైం తింటారు. ఓ హోటల్లో ఫుడ్ తింటావు, బాగుంటేనే వెళ్తావు, బాగలేదని తెలిసి వెళ్ళవు కదా. చిరంజీవి గారి ఫామ్లో కూడా అదే. సినిమా మంచిగా తీశాడు, అవకాశం ఇస్తాడు, దట్స్ ఆల్, ఫైనల్, అంతే. ఇంతకంటే ఏం చెప్పలేం. ఇంకా ట్రోల్ చేయాలి అనుకుంటే అది మూర్ఖత్వం. సరే, చివరిగా ఒకటే ఒక మాట, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేస్తే నాకు కౌంట్ పెరుగుతుంది. కౌంట్ పెరిగితే ఇంకా మంచి వీడియోస్ చేయడానికి నాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.